అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. 15,000 ఎక్కడ తాతయ్య అంటున్న పిల్లలు. అమెరికా ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నా అంటున్న కేఏ పాల్. బైడెన్ గారు నేను స్టెప్ అవుట్ చేసేసాను. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పార్టీలు మారుతున్నారు ఫటాఫటు. దేశ రాజకీయాల కంటే అమెరికా రాజకీయాలపై ఎక్కువ పట్టున్న కేఏ పాల్ కాక అమెరికా రాజకీయాలపై మళ్ళొకసారి తనదైన మార్క్ చూపెట్టిండు. చూపెట్టుడే కాదు, అధ్యక్షులు ఎవరు ఉండాలనో ఎవరు ఉండొద్దో కూడా హైదరాబాద్లోనే ఉండి అమెరికాల దిశానిర్దేశం చేసిండు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఏంది అట్లా చూస్తున్నారు? పాల్ కాక అంటే అట్లనే ఉంటది మరి. అవు పాల్ కాక అధ్యక్షునిగా బైడెన్ తప్పుకున్నాడట కదా, ఎందుకు మీ హెల్త్ బాగాలేదు కంటెస్ట్ చేయకండి. అవునా, నిజమా? నువ్వు చెప్తే బైడెన్ తప్పుకున్నాడా? మరి ఎవరికి ఏమని చెప్పినవే? ఆ కామలాకో మిషేల్కో ఏమని ముందే వీడియో రిలీజ్ చేసి పెట్టారు మీడియాకు. పాల్ కాక నువ్వు తోపు తురు, ఈ శతాబ్దపు చిచ్చర పిడుగుపో. అసలు ఇదంతా ఎట్లా సాధ్యమైందే నీకు? ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 30 seconds. 30 seconds ఏందే కాక, 30 minutes తీసుకో. యు విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఫ్రీగా తిరుగుతున్నా. వాట్? వై? 5 లక్షల కోట్లు కుడి చేత్తో ఇచ్చి ఇప్పుడు ఎడమ చేత్తో తీసుకో. ఎందుకు? ఎందుకేంది? పైసలుంటే ఫ్రీగా తిరగవు కదా. అది నా సత్తా. ఏది నీ సత్తా? డబ్బులు ఇచ్చి ఫ్రీగా తిరగడమా? ఎందుకు ఈ రాజకీయ నాయకులకు ఇంత కుట్ర? ఎవరు కుట్ర చేసిర్రు? ఎవరి మీద చేసిర్రు? అసలు ఈ కుట్ర ఏంది? ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఓహో, చంద్రాల్ సార్ కుట్ర చేసిండా? ఎక్కడ? ఏ విషయంలా? చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ఉంది కదా నా మిత్రులు. పాల్ కాక అట్లా తిట్టకు. సార్కు కోపం వస్తే బాగుంటది మళ్ళా. ఎందుకండి భయం? కాక విషయం ఏందో చెప్పు. పంచాయతీలు పెట్టించే ఉపాయం చెయ్యకు. సత్తా చూపిద్దాం. ఏహే, ఈ మాత్రం దానికి సత్తా ఎందుకు గాని? ఏంటి సంగతులు? నేను ఢిల్లీ రావడం జరిగింది. అక్కడేం చేస్తున్నావే చిచ్చా? గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ కు. సరే, బాబుకు సూపర్ 6 అంటే భయం అవుతుందట. ఎందుకే? నేను ముందే చెప్పా. ఇప్పుడు ఆయనకి భయం వేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. నేను ముందే చెప్పాను, వీళ్ళు దొంగ మాటలు నమ్మకండి. మరి రేవంత్ రెడ్డి సార్ పాలన ఎట్లున్నది? ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఫెయిల్ అయిపోయాడు. ఓకే కాక, ఇక ఉంటా. ఇయాల్టితోని వార్తలు ముగిద్దాం, సరేనా? బాయ్. కే పాల్ దగ్గర నేర్చుకో. ఎవరినైనా అడిగానా? ఒపీనియన్ చేంజ్ చేయనోడు పొలిటీషియనే కాదు అన్నాడు గిరీశం. కానీ గడిగడికి ఒపీనియన్ చేంజ్ చేసుకుంటా రోజుకో పార్టీ మారే లీడర్లను చూస్తే ఆయన ఏమంటుండేనో. గద్వాల ఎమ్మెల్యేకు రికాం లేకుండా పోయిందుల్లా. కోదాడ విజయవాడ మధ్య తిరిగి ఆర్టీసీ బస్సు లెక్కనే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి చక్కర్లు కొడుతున్నాడు. ఉదర్ సే ఇదర్, ఇదర్ సే ఉదర్. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రూటే అలగునట్టున్నది. ఎటు గాలొస్తే అటు దిక్కు ఎగిరిపోయే పతంగి లెక్క ఎవ్వరు విలిస్తే అటుపోతున్నాడు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుక్కుంటా 2 పార్టీలతోని దాగుడు మూతలాట ఆడుకుంటున్నాడు. గద్వాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిండు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇక ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుడు మన లీడర్లకు అలవాటేనాయే. అట్లనే ఈసారి కూడా కాంగ్రెస్ లో చేరిండు. చేరినోడు అక్కడనే ఉన్నాడా అంటే 3 వారాలు కాకముందే పోయి కేటీఆర్ తోని మీటింగ్ పెట్టిండు. కాంగ్రెస్ లో నాకేం మంచిగా అనిపిస్తలేదు, నేను బీఆర్ఎస్ లోనే ఉంటా అని ప్రకటించిండు. అరే, గింత దూరం వచ్చి మళ్ళా వాపస్ పోతే ఎట్లా అనుకుంటా మంత్రి జూపల్లి కృష్ణారావు బండ్ల ఇంటికి పోయి టిఫిన్ చేసుకుంటా మీటింగ్ పెట్టిండు. గా బీఆర్ఎస్ లో ఏముందని మళ్ళీ ఆడిపోతున్నావు, మా పార్టీలో ఉంటేనే నీకేమన్నా ఫాయిదా ఉంటది, నా మాట ఈను అని బుదురగిచ్చిండట. ఇక ఆయన గంతగనం అడిగేసరికి మళ్ళా కాంగ్రెస్ కొద్దామని ఆలోచిస్తుండట బండ్ల. పార్టీలు మారిన వాళ్ళు చాలా మందే చూసినాం గాని కింత స్పీడ్ గా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దుంకేటోళ్ళను చూడలే అని అంటున్నారు పాలిటిక్స్ ను ఫాలో అవుతున్నోళ్ళు. పిల్లలు, ఏం కావాలి మీకు? చంద్రం తాతయ్య అని అడుగుతారా? ఏమని అడుగుతారు? అబ్బా, మమ్మల్ని అడగరా? ఎందుకు? మీకు చంద్రం తాతయ్య అంటే అంత ఇష్టం. సరేలే, మీరు హ్యాపీగా ఉండటమే మాకు కావాలి కదా. అందుకే మీకు ఇష్టమైన మీ చంద్రం తాతయ్యని ఏం అడుగుతారో అడగండి.
చూసిండ్రా, వీళ్ళకు ఎంతో ఇష్టమైన సీఎం చంద్రబాబు తాతయ్యను 15,000 ఎక్కడ తాతయ్య అని ఎంత ముద్దుగా అడుగుతున్నారో. ఆ నలుగురికి నలుగురు పిల్లగాండ్లు నా 15,000 నా 15,000 అంటున్నారు. ఎక్కడా అని అడుగుతున్నారు. అసలు చంద్రబాబు వీళ్ళకు డబ్బులు ఇచ్చే ఎక్కడి? కొంపదీసి తాతయ్య అనే ప్రేమతో అడుగుతున్నారా? కొత్త బట్టలు గిట్ల కొనుక్కుంటాం అనుకోకుండ్రి. వీళ్ళు అడిగేది ప్రేమతోనో లేకపోతే అప్పుకో అడుగుతలేరు. ఎన్నికల హామీలు ఇస్తానన్న 15,000 ఏవి అని అడుగుతున్నారు. యాదికొచ్చిందా? అవును, ఎన్నికలకు ముందు బాబును గెలిపిస్తే ఇట్లా ఎంత మంది పిల్లలు ఉంటే అన్ని 15,000 ఇస్తామని చెప్పిండు కదా చంద్రబాబు సారు. అవే డబ్బులు ఇప్పుడు ఏవి సారు 15,000 అని ఇట్లా నలుగురు పిల్లగాన్లు అడుగుతున్నారు. అంతే కదా మరి, ఇస్తానన్నయ్యనాయే బరాబర్ ఇయ్యాలే. కాకపోతే ఆ డబ్బులు కాదు కదా, గతంలో వచ్చే అమ్మోడి డబ్బులు కూడా ఇస్తలేరని తెలిస్తే పాపం మీ పిల్లలు ఎంత బాధపడతారు. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబును అమ్మకు వందనం డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని అడిగే వీడియో ఫుల్ వైరల్ అవుతున్నది. ఇక రేపట్ల అందరి పిల్లగాన్లు ఇట్లనే 15,000 ఏవి సార్ అని అడిగితే చంద్రబాబు తాతయ్య చాక్లెట్లు కొనిచ్చి సప్పుడు చేక ఉండుర్రి అని సల్ల ఉచ్చుతాడో లేకపోతే ఏం చేస్తాడో చూడాలి. కానీ పిల్లలైతే భలే అడిగిండ్రు పో. కూటమి అధికారంలోకి వచ్చిన సంధి అంతా రంగు రాజకీయం మొదలు పెట్టిర్రు. ఓ దిక్కు దాడులు చేసుకుంటా ఎర్రని రక్తాన్ని కండ్ల చూసుడే కాదు, ఆఫీసులకు వంతెనలకు పచ్చరంగు వేసుకుంటా పైచన్ను చూపిస్తున్నారు. చేస్తా అన్న పనులు చేస్తలేరు గాని ఈ రంగులు మాసుడేందో మరి. వచ్చిందండి వయ్యారి అన్నట్టు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక తన పచ్చ బుద్ధి చూయించుకుందుల్లా తాడు రోడ్లు తప్ప రాష్ట్రంలో అన్ని కార్యాలయాల బోర్డులు హోర్డింగులు ఆఖరికి చిన్న చిన్న బ్రిడ్జిలకు కూడా ఎల్లో కలర్ వేసిర్రు. దరిద్రం ఏందంటే కృష్ణా జిల్లాలో పోలీస్ అధికారులు పాల్గొనే పబ్లిక్ గ్రీవెన్స్ వెనకాల పెట్టిన బోర్డులు కూడా పచ్చగానే డిజైన్ చేసిర్రు. ఇక వీళ్ళ పిచ్చి చూస్తుంటే ఇక ముందు ముందు పోలీసులకు కాకి డ్రెస్ కి బదులు పసుపచ్చ బట్టలు గుట్టిస్తారేమో అని జనం అనుమానపడుతుర్రు. అప్పట్లో బొచ్చడు రూల్స్ మాట్లాడిన తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు ఏంద్రా బాబు అని జనం ముక్కునే లేసుకుంటారు. రూల్స్ ఫర్ ఫూల్స్ అన్నట్టుగా తాము రూల్స్ పెడతాం తప్ప పాటించమన్నది తెలుగుదేశం. అలా వైఖరి గట్లున్నది. అప్పట్లో శ్మశానాలకు కూడా పసుపు పచ్చ రంగేసిన తెలుగుదేశము ఇక 5 ఏళ్ళు గ్యాప్ వచ్చేసరికి పిచ్చెక్కిపోయి ఇట్లా ఎక్కడ కనిపిస్తే అక్కడ పసుపు రంగు తగిలిచ్చేస్తున్నారు. వీళ్ళ ఓవర్ యాక్షన్లు చూసి జనం మీ దరిద్రం మల్ల తగులుకుందా అని తిట్టుకుంటున్నారు. కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అని సాయి కుమార్ కండ్లెరగ చేసి చెప్పిన డైలాగులా పోలీస్ పవర్ ఏందో తెలుస్తుంది. సింహాల లెక్క గర్జించడే కాదు, అవసరమైతే పబ్లిక్ సేఫ్టీ కోసం చీపురు కట్టలు కూడా పట్టుకుంటామని నిరూపించారు పోలీస్ అన్నలు. అవునుల్లా, వాళ్ళు గనక తలుసుకుంటే పెద్ద పెద్ద సమస్యలు కూడా చిటికల పరిష్కారం అవుతాయి. అరే అదేంది, పోలీసులు పొరకలు పట్టుకొని గట్ల దబ్బ రోడ్లు ఊడుస్తున్నారేంది, ఏం జరుగుతుంది అక్కడ అని ఆశ్చర్యపోతున్నారా? ఏం లేదు, ఆ రోడ్డు ఎమ్మట వచ్చిపోయేటోళ్ళు ఇబ్బంది పడకుండా రోడ్లు క్లియర్ చేస్తున్నారు. అసలు ఏమైందంటే హైదరాబాద్ విజయవాడ రూట్ల చౌటుప్పల్ కాడ బీరు సీసాల లారీ ఉల్లిగడ్డల లోడుతో వస్తున్న లారీ గుద్దుకున్నాయి. ఆ లారీలో ఉన్న బీరు సీసాలు ఈ లారీలో ఉన్న ఉల్లిగడ్డలు రోడ్ల మీద పడ్డాయి. బీరు సీసాలు వలిగి అక్కడ అన్ని సీస వక్కలు పరుచుకున్నాయి. ఈ విషయం తెలవంగానే ట్రాఫిక్ పోలీసులు వచ్చిర్రు. ఇది మా పని కాదు అని మొహమాటానికి పోకుండా చెట్ల కొమ్మలు ఇరుసుకొచ్చి ఇట్లా రోడ్డు మీద ఉన్న సీసవక్కలు పక్కకు ఊడ్చిర్రు. పోలీసులందరూ కూడా వలుసుకొని జప్ప సీసవక్కలు లేకుండా ఊడ్చి ట్రాఫిక్ క్లియర్ చేసిర్రు. ఇంత జప్పున రోడ్డు క్లియర్ చేసిన పోలీసులను చూసి ఆ దారింట పోయేటోళ్ళు షెబ్బాష్ పోలీస్ అన్న అనుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో చూసిన వాళ్ళు కూడా పోలీసులను మస్తు తారీఫ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రజలకు బాగానే ఉపయోగపడుతున్నాయి. పాపం పనుల్లో బిజీ అయి ఉండే మహిళలు తీరిక లేక చేతులకు గోరింటాకు పెట్టుకోవడం కష్టమైంది. పుట్టింటికి ఓనికి బస్ ఎక్కుతూనే అక్కకు గోరింటాకు యాదకొచ్చిందుల్లా, ఇంకేం చేతులకు గోరింటాకు పెట్టుడే. బస్ అయితేంది రైలు అయితేంది ఏడున్నా మన సాంప్రదాయం కాపాడుకోవాలి, మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలి. తస్సదియ్య తగ్గేదేలే. బస్సులో బుద్ధి కూసోవాలి, చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి, ఇంటికి పోయేలోపు ఎర్రగా వండాలి. అదే కదా మన టార్గెట్. ఎంతైనా మహాలక్ష్మికి ప్రతిరూపాలం కదా, మాదే రాజ్యం. మళ్ళా అప్పట్లో మనం మస్తుగా చూసినాం కదా, మన అమ్మలక్కలు జుట్లేసుకునుడు, ఎల్లిపాయలు ఏరుకునుడు,
పేక ఆడుకునుడు. ఇక ఒక అక్క అయితే ఏకంగా బస్సులనే మంచిగా బ్రష్ చేసుకుంది, మస్తుగా చూసినాం కదా. ఇప్పుడైతే ఏకంగా ఒక అక్క మంచిగా బస్సులో కూర్చొని చేతులకు గోరింటాకు పెట్టుకొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటా ప్రయాణిస్తుందిలా. పాపం బిడ్డ ఇంట్లో ఎంత పని చేస్తున్నదో, అరగంట సుత టైం లేదనుకుంటా. గందుకే ఇట్లా బస్సులో పోకుంటా టైం సేవ్ చేసుకున్నది. ఏదైతే ఏంది ఫ్రీ బస్సు ఇట్లా హెల్ప్ అవుతుంది. కానివ్వండి మీదే రాజ్యం. తెలంగాణ రాష్ట్రంలోనే ట్రెండింగ్ లో ఉన్న నియోజకవర్గం ఏందని ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఇంకేం చెప్తారు? ఎవరైనా కొడంగల్ నియోజకవర్గమే అంటారు. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి సారు సొంత నియోజకవర్గం కాబట్టి. సారు ఈడికేలే గెలిచి ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమైన విద్యాశాఖను కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. అందుకనే నియోజకవర్గానికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ తీసుకుపోతుండని మాటలు వినబడుతున్నాయి కదా. కానీ నియోజకవర్గానికి దగ్గరున్న ఒక పాఠశాల చూడుండ్రి, దాని పరిస్థితి ఎట్లున్నదో. ఇదే మనం ఇంతసేపు చెప్పుకున్న బడి. వికారాబాద్ జిల్లా బోమ్రాసాపేట మండలం రేగడి మైలారం విలేజ్. వీళ్ళంతా ఇదే బల్ల చదువుకునే పిల్లలు. ఈ స్కూల్ మంచిగానే ఉన్నది, పిల్లలు చదువుకుంటున్నారు, పంతులమ్మలు కూడా కనబడుతున్నారు. విషయం ఏంటంటే చిన్నబడి మేడం చెప్తుంది నుండ్రి. హై స్కూల్ ప్రైమరీ రెండు కలిసిపోయి ఉన్నాయి. హై స్కూల్కి ఒక బయోసైన్స్ టీచర్ మాత్రమే ఉన్నారు. ఉన్న ఎడ్జిటి టీచర్స్ ప్రైమరీకి 7 మెంబర్స్ ఉన్నాము. ఆ 7 మెంబర్స్తోనే హై స్కూల్ ప్రైమరీ రెండు కలిపి బోధిస్తున్నాము. ఇన్నారు లైదట ముచ్చట. 6 నుంచి 10 వరకు చెప్పేటందుకు ఒక్కరంటే ఒక్కరే పంతులు ఉన్నారట. ఒక్క బల్ల ఉంటిమి, పిల్లలు చదువుకోకుండా తిరుగుతుర్రని ఈ చిన్నబడి స్టాఫే పాఠాలు చెప్తున్నారట. నేను వచ్చినప్పటి నుంచి 10th వాళ్ళకు మ్యాథ్స్ చెప్తున్నా. అక్కడ 10th మ్యాథ్స్ చెప్పుకుంటూ కూడా మేము ప్రైమరీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని క్లబ్ చేసుకొని వాళ్ళకు మ్యాథ్స్ చెప్పడం అంటే చాలా కష్టం. నిజమే కదా. మరి చిన్న బడోళ్ళు పోయి 10వ తరగతి వాళ్ళకి చెప్తే ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళు ఎక్కడ వింటారు? ఇక పాటలైన పిల్లలేమో ఇక్కడ చదువుకోవడానికి ఏ సబ్జెక్ట్కి టీచర్లు లేరు. మా సొంతంగా మేము చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ప్రైమరీ స్కూల్ వాళ్ళ టీచర్ని పిలుచుకొని చెప్పించుకుంటున్నాము. వాళ్ళు చెప్పింది మాకు హై స్కూల్ కాబట్టి మాకు వాళ్ళు చెప్పేది ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళు చాలామంది ఫెయిల్ అయినారు సార్. మాకు ఇప్పటికైనా మీరు టీచర్స్ని పంపించాలని కోరుకుంటున్నాను. టీచర్ వాళ్ళు లేదు సార్, ఆల్ సబ్జెక్ట్ టీచర్ వాళ్ళు ఎవరు లేరు సార్. ఒకటే పీటీ సార్ ఉన్నారు సార్. ఆ సారు ఆటలు ఆడిపించుకుంటా మాకు పాఠం కూడా చెప్తున్నాడు సార్, అన్ని పాఠం. అయ్యా ముఖ్యమంత్రి సారు, మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, కలెక్టర్ గారు, డిఓ గారు కన్లారా చూసి చెవులారు విన్నారు కదా పిల్లల పరిస్థితిని. జర అర్జెంటుగా డిప్యుటేషన్ మీదనైనా పంతులను వంపురిసారు, లేకుంటే పిల్లల చదువులు ఆగమైపోతాయి. ఆల్రెడీ ఆగస్టు నెల జొరబడ్డది, ఇప్పటి వరకు ఏం పాఠాలే కాలేదట. ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, మీ సొంత నియోజకవర్గంలో ఎక్కువ మంది 10th పిల్లలు ఫెయిల్ అయితే ప్రతిపక్షాలు రచ్చ చేస్తాయి సారు. మీ దగ్గర విద్యాశాఖ ఉన్నది కాబట్టి రివ్యూ పెట్టి పంతులను వంపురి సారు. కానీ 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్క పంతులంటే వినేదందుకే విచిత్రంగా ఉన్నది. పోన్రి చిన్నప్పుడు బల్లె సక్క చదువుకోకపోతే పెద్ద సారు చింతబరిగా అందుకొని అరచేతుల మీద ఫట్ట కొట్టింది యాదుకున్నదా? సారు కొడతాడనే భయంతోని పుస్తకాలు ముందేసుకొని చదివి బాగుపడ్డోళ్ళు చాలా మందే ఉన్నారులా. అసొంటోళ్ళు కొంతమంది వాళ్ళకు చదువు చెప్పిన సార్ దగ్గరకు పోయి మళ్ళొకసారి ఘోరంగా తన్నులు తిన్నారు. అగ చూసిర్రా, వాళ్ళందరూ పెద్ద పెద్ద కొలువులు చేసి రిటైర్ అయిన వాళ్ళు. అందులో కలెక్టర్లు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, బిజినెస్ మ్యాన్లు కూడా ఉన్నారు. మరి గంత పెద్ద కొలువులు చేసిన వాళ్ళు ఎందుకు అట్లా తన్నులు తింటున్నారంటే అదంతా ఉత్తుదే. ఈ నడుమ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని అవుతున్నాయి కదా, అట్లనే వీళ్ళు కూడా చిన్నప్పుడు వాళ్ళు చదివిన స్కూల్లో కలుసుకున్నారట. అప్పటి ముచ్చట్లన్నీ యాద్ చేసుకున్నారు. పెద్ద సారు బరిగెతోని వాళ్ళను ఎట్లా దంచుతుండనో గుర్తు చేసుకొని మళ్ళొకసారి సార్ చేతుల దెబ్బలు తింటే గమ్మత్తుంటదని ఆలోచన చేసి సార్ను ఒప్పించి స్కూల్ యూనిఫామ్ తొడిగి భుజానికి బ్యాగులు వేసుకొని ఒక్కొక్కరు లైన్లో వచ్చి ఇట్లా బెత్తం దెబ్బలు తిని వావో వాయో అని యాక్షన్ చేసిర్రు. ఒక దిక్కు సారు బరిగతో అంటిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటా మస్తు ఎంజాయ్ చేసిర్రు. తమిళనాడులో ఉన్న ఒక స్కూల్లో జరిగిందట ఈ ముచ్చట. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. చూసిరు కదా, ఇవి వాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా తిరిగి ఉదయం 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.